హాయ్ హలో అందరు బాగున్నారా సుమి? ఈరోజు నేను మీకు అన్వాంటెడ్ హెయిర్ బాడీ మీద ఎక్కడైనా ఉన్న ఐబ్రోస్ లాంటివి కానీ లెగ్స్ మీద కానీ లేకపోతే హ్యాండ్స్ మీద కానీ ఎక్కడైనా ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఈ అన్వాంటెడ్ హెయిర్ బాగాలేదు కదా, నాకు అస్సలు నచ్చలేదు. దీనికోసమే నేను ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేశాను, అదే ఈ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఏంటంటే మనము కష్టపడకుండా ఈజీగా హెయిర్ని అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకునేది అనమాట. అదే ఇది యాక్చువల్లీ మెయిన్ ఫ్లాలెస్ ప్రోడక్ట్ అనమాట. ఐబ్రోని షేప్గా నీట్గా క్లీన్ చేసుకునేది, కరెక్ట్ షేప్లోకి ఐబ్రోస్ని తెచ్చుకునేది అనమాట. మనం పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈ ఐబ్రో దాంతో ఈ మెషిన్ తోటి మనం ఈజీగా చేసుకోవచ్చు. దానికి ఒక బ్యాటరీ ఇస్తాడు, చిన్న బ్రష్ ఇస్తాడు, అదే ఈ పెన్ లాగా ఉంటుంది అనమాట. ఇది చూసారా ఎంత బాగుందో, ఎంత అందంగా క్యూట్గా ఉందో కదా. ఇప్పుడు దీనికి ఎలా వర్క్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు వెనకాల క్యాప్ ఓపెన్ చేసి మనకి కంపెనీ వాడే ఒక బ్యాటరీ ఇస్తాడు. ఆ బ్యాటరీతో మనము ప్లేస్ చేసుకోవాలి. ఆ బ్యాటరీ ప్లేస్ చేసుకుని క్యాప్ అనేది మనం క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత అక్కడ గోల్డ్ కలర్ బటన్ అనేది ఒకటి ఉంటుంది, మీకు కనిపిస్తుందా? మీకు మళ్ళీ చూపిస్తున్నాను. బ్యాటరీ అలా పెట్టుకొని ఈ క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. క్యాప్ క్లోజ్ చేసుకున్న తర్వాత పైన ఇంకో క్యాప్ ఓపెన్ అయ్యి బటన్ పైకి లాగితే కనుక మనకి అది ఆన్ అవుతుంది అనమాట. చూసారా అక్కడ జీ అని చిన్న సౌండ్ వేస్తుంది, చాలా లైట్ మైన్యూట్ సౌండ్. ఆ సౌండ్కి లోపల సన్న బ్లేడ్స్ ఉంటాయి, ఏ నొప్పి లేకుండా అసలు బాగుంటుంది. మీకు అది ఎలా వర్క్ అనేది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. చూసారా ఇప్పుడు ఇది కాల్ అనమాట. ఈ కాల్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉంది కదా, ఆ అన్వాంటెడ్ హెయిర్ని ఈజీగా ఏ నొప్పి లేకుండా చక్కగా మనం జస్ట్ ఇట్లా పెన్తో రాస్తుంటే ఎలా ఉంటుందో అలా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇదిగోండి. చూసారా హెయిర్ అంతా ఎలా క్లియర్ అయిపోయి నీట్గా ఉందో, చాలా బాగుంది. ఈజీ ప్రోడక్ట్. అలాగే మనము లెగ్స్ మీద కాకుండా హ్యాండ్స్ మీద కూడా నేను చేసి చూపిస్తాను. ఇదిగో చూడండి, మీకు హెయిర్ అనేది వచ్చిందా రాలేదనేది ఆ క్యాప్ ఓపెన్ చేసి నేను ఇలా చూపించాను అనమాట. హ్యాండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇప్పుడు మనము ఈ పైనది రిమూవ్ చేస్తే దాని లోపల ఈ చిన్ని బ్లేడ్స్ ఉంటాయని చెప్పా కదా, ఆ బ్లేడ్స్ని మనం ఎప్పుడు యూజ్ చేసిన తర్వాత కూడా వెంటనే అది క్లీన్ చేసుకుంటే దాని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ప్రోడక్టే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా కూడా వాడిన తర్వాత వన్స్ ఒకసారి వాష్ చేసి డ్రై చేసి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ యూజ్కి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఆ కంపెనీ వాళ్ళు అట్లా ఒక చిన్న బ్రష్ ఇస్తారు. ఈ క్యాప్ లోపల ఆ బ్లేడ్స్ మొత్తం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అన్వాంటెడ్ హెయిర్ నేనైతే ఇప్పుడు మీకు కొంచెం ప్లేసే చూపించాను, అదే లెగ్ అంతా కూడా చేస్తే కనుక హెయిర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి నెక్స్ట్ యూజ్కి ఈజీగా ఉంటుందని చెప్పి నీట్గా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న క్యాప్ని మనం మళ్ళీ ఇట్లా పెట్టేసుకొని నీట్గా దానిపైన ఇంకో క్యాప్తో క్లోజ్ చేసేసుకుని చక్కగా లోపల పెట్టుకోవచ్చు. ఇది ఐబ్రోస్కి అయితే చాలా బాగుంటుంది. ఆ పార్లర్స్కి వెళ్ళి వెయిట్ చేసి ఇట్లాంటి ఏం లేకుండా ఇట్లాంటిది మనం పర్చేస్ చేస్తే కనుక మన ఇంట్లోనే మనము ఈజీగా ఐబ్రోస్ అనేవి చేసుకోవచ్చు. షేప్ పోకుండా ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తే ఇది బాగుంటుంది కదా ఈ ప్రోడక్ట్. ఓకే, బాయ్ ఫర్ నౌ.